యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదిగో రాణి వచ్చేసింది. ఇదేంటి గుళ్ళోకి వచ్చినట్టు గడపకి దండం పెట్టి మరీ ఎంటర్ అవుతుంది? అంటే ఏంటి మనిషేనా? మీరంతా నా కోసమే వెయిట్ చేస్తున్నారు కదూ? ఒంటరిగా వెళ్ళింది ఏం జరుగుతుందో ఎలా వస్తుందో అని నా గురించి చాలా టెన్షన్ పడుతున్నారు కదా? నాకు తెలుసు మీరు నా మీద ఎంతో కన్సర్న్ చూపిస్తున్నారని నాకు తెలుసు. మీరెందుకు నా పట్ల ఇంత కేర్ చూపిస్తున్నారో తెలుసా? మన అనే భావన. నో డౌట్ ఆ డైరీలో షూర్గా ఇది ఏంటి మనిషి అని ఉన్నట్లుంది. అందుకే ఈ డైలాగ్ లేస్తుంది. ఆ ముఖ్యతో త్వరగా చెప్పవే, వెయిటింగ్ ఇక్కడ. మీరంతా దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. నేనెవరు, నా గతం ఏంటి, నాకు సంబంధించిన నిజం గురించి తెలుసుకోవాలనే ఉన్నారు కదా? మీ ప్రశ్నలకే కాదు, నా ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ దొరికేశాయి. నేను ఒంటరిదాన్ని కాదు, నా అనేవాళ్ళు నాకున్నారు. నా కోసం పరితపించేవారు, నాకు కష్టం వస్తే తోడుగా నిలబడేవారు నాకున్నారు. నా వాళ్లే కాదు, నన్ను నమ్ముకుని ఒక ఒక పెద్ద పెద్ద సంస్థానమే ఉంది. నేనెవరో మీకింకా అర్థం కాలేదు కదా? నేనెవరినంటే రాణిని. నా కోసం ప్రేమగా ఎదురు చూసే ఎంతో మందిని సంపాదించుకున్న మహారాణిని. మీకు నమ్మబుద్ధి కావట్లేదా? ఇందులో క్లియర్గా రాసుంది. నేనెవరో కాదు, లండన్ నుంచి వచ్చిన అమ్మాయిని. నాకు సంబంధించిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు.
లండనా? హ, అవును, ఐఎమ్ ఫ్రమ్ లండన్. బ్రిడ్జ్ స్ట్రీట్ లో క్యాథలిక్ చర్చ్ కి సంబంధించిన ఆర్ఫనేజ్ ఉంది. దాన్ని రన్ చేస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ పీటర్ నన్ను చిన్నప్పుడే ఎవరి దగ్గర దత్తత తీసుకున్నారు. ఇన్నాళ్ళు నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. వాళ్లే కాదు, ఆర్ఫనేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమగా చూసుకునేవారట. నిజంగా నేను నేను చాలా లక్కీ కదా. నా కోసం వాళ్ళంతా ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో. లండన్ అంటున్నావు, బానే ఉంది. కానీ నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చినట్టు? నీ వాళ్ళు అక్కడుంటే నువ్విక్కడ ఎవరి కోసం వచ్చావు? ఓ అదా, యాక్చువల్లీ నేను ఇక్కడికి మీ ఫ్యామిలీని మీట్ అవ్వడానికే వచ్చాను. మా ఫ్యామిలీనా? దేనికి? మా ఆర్ఫనేజ్ ని విజిట్ చేసిన ఒక ఇండియన్ నన్ను చూసి నేను అచ్చ మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరిలా ఉన్నానని ఇంటర్నెట్ లో మీ గురించి చూపించారు. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. అందుకే తనని కలవాలని ఆయన అడ్రస్ తీసుకుని ఆయన ద్వారా మీ ఇంటికి రావాలనుకున్నాను. బట్ అనుకోకుండా ఏదేదో జరిగిపోయింది. వాట్ ఎవర్, యాజ్ పర్ డెస్టినీ చివరికి మీ ఇంటికి చేరుకున్నాను. థ్రిల్లింగ్ గా ఉంది కదా? అవును, వెరీ థ్రిల్లింగ్. ఇంతకీ మీ ఫ్యామిలీలో నాలా ఉన్న పర్సన్ ఎవరు? నేను ఒకసారి తనని చూడాలి. వెరీ షీ? She is no more. వాట్? అవును, తనిప్పుడు ప్రాణాలతో లేదు. మై గాడ్, తనకేం జరిగిందో తెలుసుకోవచ్చా? I can understand your pain. బహుశా ఈ రూపానికి ఏదో శాపం అనుకుంటా. సంతోషం అనేది ఎప్పుడు దూరంగా ఉంటుంది. దాన్ని వెతుక్కోవడమే జీవితం అయిపోతుంది. ఐఎమ్ సారీ, మీరందరూ చాలా ఎమోషనల్ అయిపోయారనుకుంటా. మీ ఫ్యామిలీకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీరు చేసిన హెల్ప్కి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఇఫ్ యూ డోంట్ మైండ్, వన్ లాస్ట్ హెల్ప్. ఈ డైరీలో ఉన్న అడ్రస్కి నాకు టికెట్ బుక్ చేస్తారా ప్లీజ్? ఇన్ని రోజులు మా వాళ్ళకి దూరంగా ఉంది చాలు. ఇంకెప్పుడు వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఓకే జెండే. ఆర్యా, డైరీ టు ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెళ్ళాలి, నా వాళ్ళని కలవాలి, ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి. వెళ్తాను.
మా వాళ్ళందరితో కలిసి ఉంటాను. ఇంకెక్కడికి వెళ్ళను. నా వాళ్ళతోనే ఉంటాను. ఓ డైరీ డైరీ డైరీ! మధ్యలో ఈ డైరీ ఎక్కడి నుంచి వచ్చింది వశిష్ఠ? అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నాయి కదా అని ఇదే ఫ్లోలో ఆ ఫోటోలతో పాటు ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేసి ఆర్యవర్ధన్ని డైలమాలో పడేయాలని మనం ప్లాన్ చేస్తుంటే దాని వివరాలున్న డైరీ దొరకడం ఏంటి? అది తిరిగి వెళ్ళిపోయే ప్లాన్లో ఉండడం ఏంటి? టోటల్లీ డిసప్పాయింటెడ్. అమ్మా, తను రాజనందిని కాదు కాబట్టి ఎప్పటికైనా ఏదో విధంగా తన సొంత ప్లేస్కి వెళ్ళిపోవడం ఖాయమే కదమ్మా. మన టైం బ్యాడ్. అది ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు. నిజంగానే మన టైం బ్యాడ్ అనుకుంటా వశిష్ఠ. ఆ డైరీ ఇప్పట్లో దొరక్కపోయి ఉంటే ఆ రాణిని అడ్డం పెట్టుకుని మనం అనుకున్నది అనుకున్నట్లు చేసి ఉండేవాళ్ళం. అయినా ఎక్కడో డంపింగ్ యార్డ్లో పడేసిన డైరీ ఎవరికి దొరికింది? దొరికిందని నమ్మిస్తున్నారా? అంటే ఏంటమ్మా మీ ఉద్దేశం? దొరికిందని చెప్తున్న డైరీ తనదే అని గ్యారంటీ ఏంటి? ఏదో ఒక డైరీలో ఏ మ్యాటర్ రాసిచ్చినా అది తనదే అనుకుంటుంది కదా. అవుననుకోండి, కానీ అంత అవసరం ఎవరికుంటుంది? మనం కానీ, జలంధర్ కానీ, లేక ఆర్యవర్ధన్ శత్రువులు ఎవరైనా సరే తనని అదే ఇంట్లో ఉండేలా చేసి ఆర్యవర్ధన్ని సఫర్ చేయాలని చూస్తారు కదా. తనని ఎక్కడికో పంపించేలా ఫేక్ డైరీని ఎందుకు క్రియేట్ చేస్తారు? దట్స్ ద పాయింట్ వశిష్ఠ. అంటే ఆ డైరీ క్రియేట్ చేసిన వాళ్ళు రాణి ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలనే చేసుంటారు. అంటే ఎవరు చేసుంటారనుకుంటున్నారమ్మా? రాణి ఆ ఇంట్లో ఉండడం వల్ల నష్టం ఎవరికో, వెళ్ళిపోవడం వల్ల లాభం కూడా వాళ్ళకే కదా వశిష్ఠ. ఏంటి అర్థం కాలేదా? ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన? అవును వశిష్ఠ. రాజనందిని రూపంలో ఉన్న రాణి ఆ ఇంట్లో ఉన్నంత వరకు అను ఆర్యల మధ్య అనుకోని డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలంటే రాణిని తెలివిగా తప్పించాలి. అందుకే ఈ రకంగా ప్లాన్ చేసుంటాడు. అవునమ్మా, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. ఆర్య, సండే నువ్వేంటి ఈ టైంలో? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు ఆర్య. రాణిని లండన్ పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పడానికి వచ్చాను. ఈ మ్యాటర్ ఫోన్లో కూడా చెప్పొచ్చు, బట్ నువ్వే డైరెక్ట్గా వచ్చావంటే వేరే ఇంకేదో ఉంది. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అవునా ఆర్య? దేని గురించి? రాణి గురించే. మనందరం రాణి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన వాళ్ళెవరు అని తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నాం కదా. బట్ అంతలోనే తనకు డైరీ రావడం, అందులో తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉండడం, రాణి తన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని నమ్మడం, తను వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డం అంతా బాగానే ఉంది. కానీ ఆ డైరీ మ్యాటర్లోనే క్లారిటీ లేదు అనిపిస్తుంది. వాట్ డు యు మీన్? ఐ మీన్ ఆ డైరీలో మ్యాటర్ వాంటెడ్గా క్రియేట్ చేసి రాసినట్టు అనిపిస్తుంది ఆర్య. వై సో? బికాస్ ఆ డైరీలో మ్యాటర్ కేవలం తనని ఇక్కడి నుంచి ఒక సేఫ్ ప్లేస్కి పంపించేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు అని ఈజీగా అర్థమవుతుంది. ఏ నీకు అనిపించలేదా? అఫ్ కోర్స్ సండే,
నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. నీ క్రియేషన్ గురించి నువ్వే ఆలోచించడం ఏంటి ఆర్య? ఏమంటున్నావు సండే? నా క్రియేషన్ ఏంటి? చెప్పాను కదా ఆర్య, ఆ డైరీలో మ్యాటర్ కేవలం రాణిని ఇక్కడి నుంచి సేఫ్గా పంపించడానికే రాసినట్టుంది అని. ఆ అవసరం ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్లీ మీ ఇద్దరి మంచి కోరుకునే వాళ్ళకే కదా. మనకి బయట శత్రువులు తప్ప మంచి కోరుకునే వాళ్ళు ఎక్కడున్నారు? పైగా అందులోని లండన్ అడ్రస్ ఏదో ర్యాండమ్గా నోట్ చేసింది కాదు. అందులో మెన్షన్ చేసిన ఆర్ఫనేజ్ అడ్రస్ చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. అంటే అక్కడికి వెళ్తే రాణి సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటుందని అన్ని వివరంగా కనుక్కుని పర్టికులర్గా ఆ అడ్రస్సే నోట్ చేశారు. ఇంత ముందు చూపు, ఇంటెలెక్చువల్ థింకింగ్ ఆర్యవర్ధన్కి తప్ప ఇంకెవరికి ఉంటుంది? నో సండే, యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. నేనేదైనా చేస్తే స్ట్రైట్ వేలో చేస్తానే తప్ప ఇలాంటి మ్యానిపులేషన్స్ చేయడం నాకు తెలీదు. యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. ఎందుకు ఆ డైరీ క్రియేట్ చేశావు? నేను క్రియేట్ చేయటం ఏంటార్యా? రాణి వల్ల ఈ ఇంట్లో, ముఖ్యంగా నాకు అనూప్కి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని నీకు తెలుసు. మా ఇద్దరి గురించి, మా మంచి గురించి అందరికన్నా ఎక్కువగా ఆలోచించేది నువ్వే కదండే. సో రాణిని మా లైఫ్ నుంచి పర్మనెంట్గా పంపించేయాలని నువ్వే ఆ డైరీని క్రియేట్ చేశావని నేను అనుకుంటున్నాను. నో ఆర్య, యు ఆర్ రాంగ్. మీ మంచి కోసం, మీ సెక్యూరిటీ కోసం నేను ఏదైనా చేస్తాను. కానీ ఒక ఆడపిల్ల లైఫ్కి సంబంధించిన విషయంలో, అందులోనూ తను ఉన్న ఈ కండిషన్లో నేను ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో నిన్ను దాటి నేనే పని చేయాలనుకున్నార్యా. ఒకవేళ చేసినా నీ దగ్గర మాత్రం దాచను. మరి నువ్వు కాకుండా, నేను కాకుండా ఈ పని ఇంకెవరు చేస్తుంటారు? ఆ అవసరం ఎవరికుంది? అను, అను ఏంటి రాణి గదిలోకెళ్ళి తన డైరీ దొంగలించి తీసుకెళ్తోంది? సంథింగ్ ఈస్ ఫిషీ. రాణి గదిలోకి వెళ్ళి చూద్దాం.
హలో హలో మిస్సెస్ మాన్సీ. హూ ఇస్ దిస్? నేనెవరో నీకు బాగా తెలుసు. అడ్డమైన వాళ్ళని గుర్తుపెట్టుకునే అలవాటు నాకు లేదు. సో టైం వేస్ట్ చేయకుండా నువ్వెవరో చెప్పు. రాగసుధ. నువ్వా? ఏంటి ఇంత సడన్ గా గుర్తొచ్చాను? ఏ మా మీద పన్నిన కుట్రలు సరిపోలేదా? కొత్తగా ఏమైనా ప్లాన్ చేసావా? ఈసారి ఏ కళమ్మని రెడీ చేసావు? చూడు, పాస్ట్ ఇస్ పాస్ట్. నువ్వు గాని నేను గాని ఏం చేసినా అది ఆర్యవర్ధన్ ఆస్తి కోసమే. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు నేను కాల్ చేసింది కూడా కుట్రతోనే. కానీ ఆ కుట్ర నీ మీద కాదు, అను ఆర్యవర్ధన్ల మీద.